స్టార్టా? అందరికీ నమస్కారం. అనంతపురం గ్రామీణం రుద్రంపేటకు సంబంధించిన ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి గారిపైన మనం నిన్నటి నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లే విధంగా సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న విషయం కూడా అందరూ కూడా చూస్తున్న విషయం కూడా మనందరూ కూడా గమనిస్తున్నాం. నరేంద్ర రెడ్డి దాదాపుగా 4 సంవత్సరాల ముందే వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండే విషయం కూడా అందరికీ తెలిసినదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన క్రమశిక్షణగా లేకుండా వలన పార్టీ నాయకులు కావచ్చు, అధిష్టానం ఆయనకి ఏ విధంగా దూరం పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆయన ఉప సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ సభలో వార్డు మెంబర్ల ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఆయన ఏ విధంగా విమర్శించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. మీ అందరు కూడా ఒక వీడియోలో కూడా నేను చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. దాదాపుగా 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీకి వ్యతిరేకంగా, మా పార్టీలో నాయకులకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు సభలో చెప్పిన విషయం కూడా మీ ముందుకి ఆధారాలతో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎన్నికలు ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పి ప్రచారం చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అదేవిధంగా అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నరేంద్ర రెడ్డి గారు పోయి కలవడం, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నరేంద్ర రెడ్డి గారికి ఇంటికి వెళ్ళి నాకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆధారాలతో కూడా మీకు చూపడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే నిన్నటి రోజు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ విధంగా బురద జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సరే, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మరి ఏ విధంగా నరేంద్ర రెడ్డి గారు వెళ్ళి దగ్గుబాటి ప్రసాద్ గారికి కలిసిన విషయం కూడా ఒకసారి గమనించాలా. ఏవైతే మీరు నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో నరేంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నట్టువే. 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు ఇవన్నీ కూడా 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు. ఆయన ఏ విధంగా అయితే క్రమశిక్షణలో పార్టీలో లేకుండా వలన పార్టీ అధిష్టానం ఆయనకు దూరం పెట్టిన విషయంతో ఆ తర్వాత సంఘటనలన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఆధారాలతో చూపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఉన్నటువంటి అక్కస్తో నరేంద్ర రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర రెడ్డి ఆ రోజు చూస్తే దాదాపుగా 101 టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ఏ విధంగా అక్కస్ ఉందో కూడా మీ అందరు కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గమనించాలా. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేను చూపించడం, ఆధారాలతో మీకు చూపించడం జరుగుతుంది. ఆ రోజు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడులో కూడా పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నేత, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లే విషయం మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదేపదేగా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే అధికారంలో ఇప్పుడు ఎవరున్నారు? ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అధికారంలో ఎవరున్నారు చెప్పండి.
గతంలో మనం ఎప్పుడైనా చూసామా ఇలాంటివి? గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో కావచ్చు, నగరంలో ఏ విధంగా పరిపాలన కొనసాగించే విషయం కూడా అందరికీ చూసినాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఒకసారి చరిత్ర చూసుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? గత 5 సంవత్సరాలు ఏం జరిగినాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలలో భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి కాంట్రాక్ట్ సంస్థలు ఈరోజు చేరవచ్చు వాళ్ళకి అనుకూలంగా చేసుకునే విధంగా కూడా మనం చూస్తున్నాం. గతంలో మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసామా? గత 5 ఇయర్స్లో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇలాంటి సంఘటన జరిగింది ఎక్కడైనా చూసామో చూడండి. చరిత్ర చూసుకోండి ఒకసారి చెప్తున్నా. కానీ ఇప్పుడు కొత్తగా మరీ చూసుకుంటే హనీ ట్రాప్ అంట. ఎక్కడో మనం ముంబైలో కానివ్వండి, కలకత్తాలో ఇలాంటివి వినేవాళ్ళం. పెద్ద పెద్ద మహానగరాల్లో హనీ ట్రాప్స్ అంటే చెప్పేసి అప్పుడప్పుడు ఎక్కడో వినేవాళ్ళం. కానీ ఇక్కడ అనంతపురం నగరంలో, అనంతపురం నగరం అంటే ప్రశాంతతకు మారిపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన కొత్తవన్నీ వింటున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల. అసలు పోలీస్ వ్యవస్థ ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా అసలు బాధాకరం. హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనంతపురం నగరంలో ఈరోజు డిఐజీ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ అనేక మంది కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎల్ కానీ, సిఎల్ కానివ్వండి, అనేక మంది ఇక్కడ వచ్చి శిక్షణ పొంది ముందుకు వెళ్తారు. ఆయన అక్కడ వెళ్ళి ఆఫీసర్లు అవుతారు. అలాంటి ఉండే చోటు కూడా ఈరోజు పోలీసు వ్యవహారం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ హనీ ట్రాప్ సంబంధించి ఎంతోమంది బాధితులు 3 టౌన్ కానివ్వండి, అలా రాప్టైడ్ స్టేషన్కి వెళ్ళి బాధితులు ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి సీఎల్ పట్టించుకుపోవడం, ఎంతవరకు అసలు ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అసలు వాళ్ళు ఈ బాధితులు ఏ విధంగా నష్టపోయి ఉంటారు, మానసికంగా ఏ విధంగా నష్టపోయి ఉంటారో విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఇంకో ఎంతోమంది బాధితులు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అసలు పోలీసుల వ్యవహారం చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు అనంతపురం నగరంలో ఎప్పుడూ చూడలేదు మనం. ఎప్పుడే కానీ ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మీరు ఆ రోజే కట్టడి చేసి ఉంటే ఈరోజు ఇవన్నీ కూడా జరిగిందట. అనంతపురం నగరంలో హనీ ట్రాప్ సంబంధించి ఎప్పుడైనా వినేవాళ్ళమా మేము? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. ఎవరైతే ఇది నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అదుపులో తీసుకొని చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్షించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంతమంది ప్రజలు ఉన్నటువంటి బాధ్యత తీసుకోకుండా పోలీసులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, బాధ్యత తీసుకోకుండా ఏ విధంగా వివరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా నరేందర్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీ నుంచి ఆయనకి దూరం పెట్టింది. పార్టీలో ఎటువంటి వారికి కూడా ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ విధంగా కూటమి నేతలు, కూటమి నాయకుల, కూటమి ప్రభుత్వంతో అండదండలతో ఏ విధంగా ఆయన ముందుకు పోతున్న విషయం కూడా మాకు తెలియదు. ఇవన్నీ కూడా పోలీసులే నిగ్గు తేల్చాలి. సమయం ఎంతగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో పోలీసు అందరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా హనీ ట్రాప్ అని చెప్పేసి ఒక కొత్త దందాను, ఒక కొత్త పదాలను అవన్నీ కూడా వినడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ హనీ ట్రాప్ను ఛేదించినటువంటి జిల్లా ఎస్పీ జగదీష్ బాబు గారికి, అదేవిధంగా డిఐజీ షిమోసి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే అనంతపురంలో ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, లేదా కరువుతో పండగ రైతులు ఆత్మహత్య చేసే చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించి మానసికంగా ఈరోజు ఆత్మహత్యల వైపు పురిగొలిపేటువంటి
ఈ హనీ ట్రాప్ లాంటివి ఛేదించినందుకు ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తర్వాత ఇంతకుముందు చూసాం మనం, ఇంతకుముందు వీడియోలో నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీలో ఉప సర్పంచ్ అయినా తరువాత రాను రాను అక్కడ పంచాయతీ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీ పరిధిలో అవకతవకలు పాల్పడుతున్నారని మా పార్టీ దృష్టికి తీసుకురావడం, ఇటు పార్టీ పరంగా అటు ఉప సర్పంచ్ పరంగా దూరంగా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళు ఏమి చేసినా వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తాను. ఈ మాట ఎందుకంటున్నామంటే, ఇదే ఇంతకుముందు వీడియోలో చూసాం, మా పార్టీ అభ్యర్థికో లేకపోతే మా పార్టీకో ఓటు వేయద్దండి అని. ఇదే పత్రికలో ఇంతకుముందు మార్చి 28, 2024 దీంట్లో ఏం రాస్తారంటే, అదే అతని పేరు మెన్షన్ చేసి వీళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి ఓ శీర్షిక రాసినారు. మళ్ళీ ఇదే పత్రికలో ఈరోజు ఏం రాశారంటే, ఈయన వైకాపా నాయకుడు అని రాశారు. అంటే ఇది ఎక్కడ పోతుందంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానిలో పత్రికా పరంగా వాళ్ళు చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉందని మర్చిపోతారో, లేదా వైసీపీ అంటే కక్షో లేకపోతే బురద చల్లే దానికోసమో ఈరోజు మళ్ళీ ఇట్లా వైకాపా నాయకుడేనా అని మళ్ళీ దీన్ని తెరపైకి తెస్తారు. అంటే ఇదే పత్రిక 2024 మార్చిలో మాత్రం అసంతృప్తిగా ఉన్నారు, పార్టీకి దూరంగా పెట్టారని వీళ్ళే చెప్తారు. మళ్ళీ ఈ రోజు మాత్రం వీళ్ళే చెప్తారు. అంటే ఇది ప్రజలు పక్కదారి పట్టించేక, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అంటే కక్ష, లేకపోతే ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే వార్తలు వచ్చేటివి, ఇది ఎవ్వరికీ ఉపయోగం లేనిది. మేము వైఎస్ఆర్ పార్టీగా ఓటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇతర పార్టీ నాయకులు కూడా ఓటే అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలో ఎవరున్నా ఏ పార్టీ వాళ్ళున్నా ఖచ్చితంగా వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటివి అరికట్టాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఇంకొక ఛానల్లో ప్రముఖ ఛానల్, ఎందుకంటే మేము పేర్లు వాడితే మళ్ళీ అది ఒక తలకాయ. మేము ఎందుకంటే ఈ బాధ ఇది పార్టీలో నిజంగా పార్టీలో ఉండింటే రాసినా బాధలేదు, పార్టీలో ఇదే ఇంకొక ప్రముఖమైన ఛానల్ ఏం చెప్తుందంటే, పంచాయతీ తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నారని, పాలకవర్గం అధికారాలను కూడా లెక్క చేయకపోవడం ఏమని మండిపడ్డారు. అభివృద్ధి పనులపై నిక్కచ్చిగా మాట్లాడినందునే పార్టీ వ్యవహారాలు, పంచాయతీ కార్యక్రమాల్లో దూరం పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఏముంది, అభివృద్ధి పనుల్లో ప్లస్ పార్టీకి దూరంగా పెట్టినారని ఇవి ప్రముఖమైనటువంటి ఒక టీవీలో వస్తుంది. ఇదే పత్రికలో ఈరోజు ఏం రాశారంటే, దీనికి సంబంధించిన పత్రికలోనే ఏం రాశారంటే, ఇక్కడ వైకాపా నాయకుడు అని చెప్పి రాస్తారు. అంటే వీళ్ళకి ఏ విషయంలో అవసరమైతే దాన్ని అట్లా మలుచుకుంటారు. ఇప్పుడు ఇది వైకాపా మీద బురద చల్లే విషయం కాబట్టి ఇది వైకాపా గంట కడతారు. దయచేసి మేము ఎందుకు చెప్తున్నామంటే, సమాజంలో గౌరవమైనటువంటి ఎన్నో విషయాల పట్ల ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ప్రజలను చైతన్యపరిచి అనేక విషయాల పట్ల ఈ జిల్లాలో జర్నలిస్టులు కానీ లేదా టీవీ ఛానళ్ళు కానీ చాలా పనిచేసే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు. మళ్ళీ ఇదే పత్రికలో ఏం రాస్తారంటే, గంజాయి ఓ పక్క ఎచ్చుమీరిపోతుంది అని చెప్పి రాస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎట్లా అర్థం చేసుకోవాలి మాకే అర్థం కాలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నగరంలో గంజాయి తర్వాత బెల్ట్ షాపులు ఏ చిన్న బంకులో చూసినా కూడా ఈరోజు గంజాయి దొరుకుతా ఉంది. ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతూ ఉంది? బెల్ట్ షాపులు పక్కన మనం చూసాం, బల్లార్ రోడ్లో కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ కూడల్లో కానీ ఎవరైనా పోవాలంటే కూడా ఇబ్బంది. ఈరోజు పైగా ఇంకొకటి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పర్మిట్ రూమ్లు అని చెప్పి ఎకరాల్లో పర్మిట్ రూములు పెట్టి చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ అరికట్టకపోవడం వల్లనే ఈరోజు ఎక్సైజ్ శాఖ ఎవరితో ఎక్సైజ్ చేస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు విన్నపిస్తా ఉన్నాం. ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీలో ఉప సర్పంచ్గా ఉండింది నిజమే, ఎప్పటి వరకు 4 ఏళ్ల కింద వరకు అతనే చెప్పినాడు, ఇదే ఛానల్లే చెప్పినాయి, ఇదే పత్రికలే రాసినాయి. మళ్ళీ ఈరోజు ఏం చెప్తారు, ఇది వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ చేసేదానికి కాకపోతే ఎందుకు ఇట్లా చేస్తున్నారు?
కాబట్టి ఇది మేము ఇతర పార్టీ వాళ్ళు అతను ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలో ఉన్నాడు అని చెప్పడంలే. ఇంతకుముందు చూపించినారు ఎవరితో ఉన్నాడో, మళ్ళీ ఆ పార్టీ అనుకోవాలి. మళ్ళీ అతనేమో బయట ఎట్లా మాట్లాడతారో జర్నలిస్టులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అన్ని పార్టీల నాయకులకు తెలుసు. కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకొస్తారు. కాబట్టి పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయొద్దండి. మీరు ఇక్కడ బాధితులు పేపర్లు కానీ టీవీలు కానీ బాధితుల పక్షాన్ని ఆలోచించండి. ఎవరు ఇటువంటి వైపు పోకుండా చైతన్యం కలిగేటట్లు చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కూడా ఇట్లాంటివి ఆరోపణలు వచ్చాయి కాబట్టి అప్పటి నుండే పార్టీకి దూరంగా పెట్టాం. అటు పార్టీ క్రమశిక్షణలకు లోబడి లేడని చెప్పేసి మేము పూర్తిగా దూరంగా పెట్టాం. గమనించగలరు. ఎవరైనా సోషల్ మీడియాలో ఈరోజు పోలీసులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే కొంతమంది అత్యుత్సాహంతో కూడా ఎవరైనా ఒక విమర్శ చేస్తే, సోషల్ మీడియాలో విమర్శ చేస్తే అది వాళ్ళను సుమోటోగా కేసులు తీసుకోవడమో లేకపోతే ప్రైవేటుగా బెదిరించడమో, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఏమైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా పెడతానని అనడమేమో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఎస్పీ గారికి కానీ డిఐజీ గారికి కానీ, ఈరోజు అన్ని ట్రాప్లో మీరు చాలా మంది యొక్క జీవితాలను కాపాడినారు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా మీకు కాకీకి బంధుత్వం లేకుండా, కాకీకి అధికార ప్రేమ లేకుండా, దీంట్లో అధికారులున్నా అనధికారులున్నా ఎంత పెద్ద వాళ్ళున్నా బయటికి తీసి వాళ్ళను బాధితులను రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నరేందర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి మీడియా మిత్రులు కానీ లేదా సోషల్ మీడియా పెట్టే వాళ్ళు కానీ గమనించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ అయినా లేదా బీజేపీ అయినా వైసీపీ అయినా ఎవరు ఉండే కూడా ఇట్లాంటివి ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే కొన్ని విషయాల్లో పార్టీలకు ఆపాదించకూడదు. ఇది వాళ్ళది టీడీపీ వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించరు. కాబట్టి ఇప్పుడు మేమున్నామని చెప్పి వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఇది కాదు కదా. బాధితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నమో బురద చల్లే ప్రయత్నమో కాదు. ఎవరున్నా దీంట్లో ఉపేక్షించద్దండి. మీరే ఇప్పుడు నేనే చూపించినాను ఈ పేపర్లో ఎక్కడో హెడ్లైన్లో వైకాపా అని పెట్టి మిగతాది ఎక్కడో కింద రాసినారు. కాబట్టి మనం దాన్ని ఏం అర్థం చేసుకోవాలో అది మీరే అర్థం చేసుకోవాలా. కాబట్టి ఎవరున్నా కూడా ఇట్లాంటి సంఘటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీన్ని పూర్తిగా విచారించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇట్లాంటివి జరగకుండా ఆదిలోనే చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి రావని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైనా బాధితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. అది పోలీసు వారైనా పార్టీల వారైనా మీడియా వారైనా. కాబట్టి బాధితులను ఇట్లాంటి వైపు పోనీకుండా చూసే బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తాను.